వాగులో తోసి తాను దూకేసిన తల్లి, మనసు మార్చుకొని పిల్లలను రక్షించే యత్నం, అప్పటికే మరణించిన 2 చిన్నారులు, తల్లి క్షేమం. మెదక్ జిల్లా ఇస్లాంపూర్ లో ఘటన. ఏ కష్టం వచ్చినా, ఏ బిడ్డకి ఏ కష్టం వచ్చినా తల్లి ప్రాణత్యాగం చేసి కాపాడే రోజుల నుండి పిల్లల్ని నూతులో తోసేసి పిల్లల్ని నరికేసేటువంటి విషం పెట్టి చంపే రోజులకు వచ్చింది. ఒక తల్లిగా మనసు ఎట్లా ఒప్పదు. కానీ నువ్వు కళ్ళు తెరుచుకున్న లోపల అంతా అయిపోయింది. అంత కష్టం ఏమొచ్చింది? కూలి పని చేసుకున్న బతకచ్చి రోజుల కూలి పని చేసుకున్నా ఇక వాళ్ళకే ఎక్కువ డబ్బులు వస్తున్నాయి. 4 ఇళ్ళలో చేస్తే వాళ్ళు ట్యాక్స్ కట్టక్కర్లేదు. నేను ఏమంటున్నా, ఒక అపార్ట్మెంట్ లో ఒక వాచ్మ్యాన్ వాళ్ళ వైఫ్ ఉంటే అపార్ట్మెంట్ లో ఇంటిల్లి పాది మినిమం 4,000 5,000 ఏంది ఎవరు రావట్లేదు. ఒక్కొక్క ఫ్లాట్ కి మీరు 4,000 వేసుకొని 3,000 వేసుకో మినిమం. నెలకు సగటున కుటుంబానికి 30,000-35,000 ఎక్కడ పోవు. మళ్ళా పండగినాములని అవని వస్తూనే ఉంటాయి. అండ్ చాలా మందికి ఒంట్లో ఓపిక లేక వంట వాళ్ళని ఎత్తుక్కుంటున్నారు, ఇంట్లో కుక్ ని ఎత్తుక్కుంటున్నారు. సో మినిమం 20,000 ఏంది కుక్స్ రారు. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే చదువు లేకపోయినా ఏం లేకపోయినా మన ఒంట్లో శక్తి ఉంటే, తెలివితేటలు ఉంటే, ధైర్యం అనేది ఉంటే ముఖ్యంగా 20,000 30,000 40,000 50,000 మినిమం సంపాదించవచ్చు. మినిమం సంపాదించవచ్చు. ఇక భర్త టార్చరా వదిలేసే. ఇక దానికోసం పిల్లల్ని బలి పశువులు చేసి కనడం ఎందుకు? కాపాడాల్సినటువంటి తల్లి చంపడం ఎందుకు? దీనికి అంతటికి కారణం ఏంటి? మనకు నమ్మకం లేకపోవడము, మనకు ధైర్యం లేకపోవడం, పిరికితనం ఎక్కువ ఉండడం, మనం బతకలేమేమో అన్న థాట్ రావడం. సో ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ ఇవన్నీ కూడా తట్టుకొని నిలబడాలి. మహిళకు ఆ శక్తి ఉన్నది, భగవంతుడు ఇచ్చినాడు. సో అందుకే ఎటువంటి సిచ్యువేషన్ అయినా తట్టుకొని నిలబడాలి, తలబడాలి. అంతేగాని పిల్లల్ని చంపేసుకుంటాం, అది చేసుకుంటాం, నేను బతకలేకపోతున్నా, వాళ్ళని చంపి నేను చస్తా, ఇది కాదు కదా మనకు కావాల్సింది. ధైర్యంగా నిలబడి ఎదుర్కోవాలి ప్రతి ఒక్క సమస్యని. అది మహిళ అయినా లేకపోతే మహిళ కాకపోయినా అబ్బాయి అయినా ఎవరైనా సరే ఫస్ట్ ధైర్యమే మెయిన్ ఆయుధం ఎవరికైనా. ఆ ధైర్యమే లేనప్పుడు జీవితంలో ఇక బతకడమే వేస్ట్. సో మనం ఏమంటున్నామంటే ఇది ఎంత దారుణం, ఎంత బాధ ఇది. తల్లి బ్రతుకుతుంది, పిల్లలు చనిపోయిన పిల్లలు చూసి తల్లి చచ్చిన శవంతో సమానం. ఇక తల్లి నామోషి లేదు, ఏం లేదు. ఈ మధ్య అగ్రకులాలు పనులు చేస్తున్నాయి, కూలి పనులు చేసుకునే పరిస్థితికి వచ్చినాయి. ఆడ అన్ని రిజర్వేషన్లు ఉన్న వాళ్ళు, డబ్బు ఉన్నోళ్ళు ఉన్నారు, డబ్బు లేని వాళ్ళు ఉన్నారు, కట్టిక పేదవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూలి పని చేసుకుంటే వాళ్ళకి ట్యాక్స్ కూడా కట్టాల్సిన పని లేదు. 30,000 40,000 50,000 ఇంటికి వస్తాయి. సిటీ దగ్గర అయితే ఒకవేళ సిటీ కాకపోతే 15,000 20,000 వస్తాయి అనుకుందాం. ఓకే, ట్యాక్స్లు కడతారా? కట్టలేరు. వాళ్ళకి అన్ని రకాల ఫెసిలిటీస్ ఫ్రీ, రేషన్ కార్డు ఫ్రీ. ఓకే, రేషన్ బియ్యం జెన్యున్ గా పోతే వాళ్ళకి వస్తే ఫ్రీ, డబుల్ బెడ్రూమ్ ఫ్రీ, ఇట్లా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అట్లాంటప్పుడు ఎందుకు చావాలే? ఎందుకు పిల్లల్ని చంపి నువ్వు చావాలే? ఎక్కడన్నా బతకచ్చు కదా. ఇట్లా ఎందుకు పాజిటివ్ గా ఎందుకు ఆలోచించలేరు? నేను బతకలేనని ఎందుకు ఆలోచిస్తావు? నేను బతికి చూపిస్తాను ఆలోచించవచ్చు కదా. సో సమస్యలన్నీ చుట్టుముట్టేసినప్పుడు మన మైండ్ పనిచేయదు. అయితే ఎవరైనా గైడెన్స్ తీసుకోవాలా, లేకపోతే మనమే మోటివేట్ చేసుకోవాలి. ప్రశాంతంగా గుళ్ళోన పోయి కూర్చోవాలి అంతే తప్ప ఇటువంటి డెసిషన్స్ తీసుకోకండి. అనవసరంగా పిల్లల్ని చంపుకోకండి. కళ్ళకు అద్దుకొని దత్తత తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. పిల్లలు లేక ఫర్టిలిటీ సెంటర్ల బిజినెస్ పెరిగిపోయినాయి అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. పిల్లలు చదవాలంటే ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా దయచేసి అర్థం చేసుకోండి. ఇబ్బందులు ఉంటే ధైర్యంగా ఎదుర్కోండి. పిల్లల్ని చంపి మీరు చావకండి దయచేసి. అప్పులోళ్ళు పిక్కరింటే కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఫైనాన్షియల్ గా. కానీ దానికి కూడా జ్యుడిషియరీ తెలుసా, చట్టం ఉన్నది. నేను డబ్బులు ఇవ్వలేదని కోర్టులో పిల్లు వేస్తే కోర్టు చూసుకుంటుంది మెల్లమెల్ల కడతారని. అది తెలుసుకోవాలి మీరు. వాళ్ళ నుండి కూడా ఎట్లా బయటపడాలి. ప్రతి ప్రాబ్లం కి ఒక సొల్యూషన్ ఉంటది. సొల్యూషన్ లేని ప్రాబ్లం లేదు, ప్రాబ్లం లేని సొల్యూషన్ లేదు. ఇది తెలుసుకున్నవాడు జీవితంలో పైకి వస్తాడు. అన్ని ప్రాబ్లమ్స్ అనుకున్నవాడు అక్కడనే ఉంటది, ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే ఉంటది. సో ఇది మాత్రం దయచేసి ఆలోచించుకోవాలి ప్రతి ఒక్కరు.